గేమ్ చేంజర్ సినిమాకు టికెట్ల ధరల పెంపు ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టులో విచారణ జరిగింది. తాజా పరిణామాల దృష్ట్యా ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతిపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వటం ఏంటి అని ప్రశ్నించింది. అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వటంపై పునః సమీక్షించాలని తెలిపింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని బెనిఫిట్ ప్రత్యేక షోలకు అనుమతించవద్దని సూచించింది. నిర్మాత భారీ బడ్జెట్తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవటం సరైనది కాదని వ్యాఖ్యానించింది. ఈ విషయంపై తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. గేమ్ చేంజర్ సినిమాకు టికెట్ల ధరల పెంపు ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టులో విచారణ జరిగింది. తాజా పరిణామాలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గంగాధర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. గంగాధర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ గేమ్ చేంజర్ సినిమాకు ఏదైతే టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం వచ్చిందో దీని మీద హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఒక కేసునైతే విచారించింది. ఈ ప్రదర్శనలకు అనుమతి అసలు ఎలా ఇచ్చారు ఏంటి అనేది కూడా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. అలాగే బెనిఫిట్ షోలు రద్దు చేశామని చెప్పారు, ప్రత్యేక షోలకు అనుమతి లేదని కూడా చెప్పారు. కానీ బెనిఫిట్ షోలు 4 గంటలకి షో ఎలా ప్రదర్శించారు, ప్రత్యేక షోలకు ఎందుకు అనుమతి ఇచ్చారని కూడా ధర్మాసనం అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇంకా తెల్లవారుజామున షోలకు అనుమతి గురించి పునః సమీక్షించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది. భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ ధరలు పెంచుకోవడం అనేది ఇటీవల ఆనవాయితీగా మారింది. పుష్ప 2 కూడా చూడొచ్చు, భారీగా టికెట్ ధరలు అయితే పెంచడం జరిగింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా కూడా టికెట్ ధరలను పెంచాలని దిల్ రాజు ప్రభుత్వం అంటారు. దిల్ రాజు అనుమతిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఆయనకు టికెట్ ధరలు పెంచడంతో పాటు 4 గంటలకు షో వేసుకోవడానికి కూడా అనుమతించింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో అడ్వకేట్ శ్రీనివాసరెడ్డి గారు అయితే అక్కడ ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీని మీద విచారించిన హైకోర్టు అయితే భారీ బడ్జెట్ తో తీసే సినిమాలకు ప్రేక్షకుల నుంచి వసూలు చేయడానికి సరికాదని కూడా పలికింది. ఈ కేసు విచారణకైతే ఈ నెల 24కు వాయిదా వేసింది. అలాగే మరోవైపు చూసుకుంటే గేమ్ చేంజర్ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. అయితే ఆ సినిమాకు మిక్స్డ్ టాక్ అయితే రావడం జరుగుతుంది. సినిమా అసలు శంకర్ మార్క్ లేదనేది కూడా చెప్తున్నారు చాలా మంది. ఈ గేమ్ చేంజర్ అనేది దిల్ రాజు చెప్పారు, ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ సినిమా, శంకర్ కమ్బ్యాక్ అవుతారు, నేను కమ్బ్యాక్ అవుతానని కూడా చెప్పారు. కానీ అనుకున్న విధంగా సినిమా లేదనేది అయితే మనకు ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్. రైట్ గంగాధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.